హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శనగపిండి కొబ్బరి బర్ఫీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కొబ్బరి బర్ఫీని ఇలా చేస్తే సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే కొబ్బరి బర్ఫీ కాకుండా ఇలా శనగపిండి వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా కొబ్బరి బర్ఫీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి రాసుకోవడం వల్ల ప్లేట్కి అంటుకోకుండా వస్తుంది. ఇలా నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నేతిలో కొబ్బరిని ఒక 2-3 నిమిషాలు దోరగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కొబ్బరి ఫ్రై చేసుకోవటం వల్ల బర్ఫీ టేస్ట్ బాగుంటుంది. కొబ్బరిలోని తేమ అంతా పోయి పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకొని ఇందులో 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని శనగపిండి మాడిపోకుండా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. శనగపిండి మాడిపోతే టేస్ట్ బాగుండదు. లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూ ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. శనగపిండి కొబ్బరి బాగా వేగితే మంచి స్మెల్ వస్తుంది. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా శనగపిండి కొబ్బరి బాగా వేగిన తర్వాత దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1.5 కప్పుల పంచదారని వేసుకోవాలి. 1.5 కప్పుల పంచదార స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. 3/4 కప్పు నీళ్ళని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. తీగ పాకం రావాలి. మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి లేత పాకం రావాలండి. ఇలా చేతిలో కొంచెం పట్టుకొని చూస్తే తీగలాగా రావాలి. ఇలా లేత తీగ పాకం వచ్చిన తర్వాత వేయించి పెట్టుకున్న శనగపిండి కొబ్బరి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం వేసుకొని కలిసిన తర్వాత మిగిలిందంతా వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇదంతా బాగా దగ్గర పడటానికి 20 నిమిషాల టైం పడుతుంది. ఇందులో కొబ్బరి ఉంది కాబట్టి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అవుతుంది. మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడి, 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి అంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. మధ్య మధ్య ఇలా కొంచెం నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత మరొక స్పూన్ నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. చేతికి కొంచెం కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని ఉండలా చేస్తే ఉండ అవ్వాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సాఫ్ట్ బర్ఫీ కావాలి అంటే ఇలా చేసుకుంటే సరిపోతుంది. గట్టి బర్ఫీ కావాలి అంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా అంతా ప్లేట్లోకి వేసుకున్నాక ఏదైనా ఫ్లాట్గా ఉండే బౌల్తో లేదా గరిటెతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత చాకుతో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ షేపు, రెక్టాంగిల్, రాంబస్ ఇలా నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈజీగా కట్ అవుతుంది. సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కొబ్బరి బర్ఫీ చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి. ఇంట్లో కొబ్బరి చెప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకొని బాగా ఆరిపోయిన తర్వాత ఎయిట్ కంటైనర్లో 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుందండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. ఈ సాఫ్ట్ కొబ్బరి శనగపిండి బర్ఫీని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.